అందరికీ నమస్తే. ఇండియన్ బడ్జెట్‌కి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం 50,65,345,345,00,000. ఇందులో రెవెన్యూ వసూళ్లు 34,20,409,00,00,000. రెవెన్యూ వ్యయం 39,44,255,00,00,000. మూలధన వసూళ్లకు సంబంధించి 16,44,936,00,00,000. మూలధన వ్యయం 11,20,90,00,00,000. ఇందులో ధరలు తగ్గేవి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 36 రకాల ప్రాణాధార ఔషధాలు, 35 లక్షల పైగా విలువైన విదేశీ మోటార్ సైకిళ్లు, విదేశీ ప్రీమియం కార్లు, ధరలు తగ్గేవి. ఆహార పానీయాలు, పరిశ్రమలు వినియోగించే యాంత్రిక పదార్థాలు, ద్రవ్యాలు, కొన్ని రకాల నగలు, స్వర్ణకారుల ఉత్పత్తులు. ఇథర్నెట్ స్విచ్చెస్ వాటికి సంబంధించి దిగుమతి ఇథర్నెట్ స్విచ్చెస్ క్యారియర్ గ్రేడ్కి సంబంధించి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఆట వస్తువులకు సంబంధించి ఈ ధరలు తగ్గేవి. ధరలు పెరిగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫ్లాట్ ప్యానల్ టచ్ స్క్రీన్ డిస్ప్లేలు, కొన్ని రకాల వస్త్రాలు, దిగుమతి చేసుకునే పాదరక్షలు, స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, దిగుమతి చేసుకునే యాట్లు, కొవ్వొత్తులు, అదేవిధంగా పీవీసీ ఫ్లెక్స్ ఫిలింలు, పీవీసీ ఫ్లెక్స్ సీట్స్, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, యంత్రాలతో ఉపయోగించే టేపర్లు, ఇవి ధరలు పెరుగుతాయి. ఇది పరిస్థితి. అంటే కేంద్రం బడ్జెట్ 2025కి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూపాయి ఎలా వస్తుంది, రూపాయి ఎలా పోతుంది అనే దానికి సంబంధించి, రూపాయి ఎట్లా వస్తుంది అనే దానికి సంబంధించి కార్పొరేషన్ పన్నుల నుంచి 17 పైసలు వస్తాయి, ఆదాయం పన్ను నుంచి 22 పైసలు వస్తాయి రూపాయలు, కస్టమ్స్ సుంకాల నుంచి 4 పైసలు వస్తాయి, కేంద్ర ఎక్సైజ్ సుంకాల నుంచి 5 పైసలు వస్తాయి, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా 18 పైసలు వస్తాయి. అదేవిధంగా రూపాయి రాకడికి సంబంధించి రుణేతర మూలధర వసూలు ఒక పైస వస్తుంది రూపాయలు. అదేవిధంగా పన్నేతర వసూలు 9 పైసలు రూపాయలు, అప్పులు ఇతర రుణాలు 24%. ఇది రూపాయి రాకడికి సంబంధించి. ఇది రూపాయి పోకడికి సంబంధించి వచ్చినప్పుడు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి 8 పైసలు రూపాయలు, అదేవిధంగా ఇతర ఖర్చులకు సంబంధించి 8 పైసలు, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి 4 పైసలు రూపాయలు. సో పన్నులు, సుంకాలు, రాష్ట్రాల వాటా ఇది 22 పైసలు రూపాయలు. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ ఇతర బదలాయింపులు 8 పైసలు, కీలక సబ్సిడీలు 6 పైసలు రూపాయలు, రక్షణ రంగానికి కేటాయింపులు 8 పైసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించి రూపాయలు 20 పైసలు. ఇదే చాలా ఉన్నట్టుంది. కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు, రక్షణ సబ్సిడీ వీటికి సంబంధించి 16 పైసలు. ఇవి ఉన్నాయి. రూపాయి రాకడా, రూపాయి పోకడికి సంబంధించింది ఇది. సో ఇందులో బడ్జెట్ ఇప్పటికే చెప్పుకున్నాం. నేను మిగతా వీడియోస్ కూడా గడిపి చేస్తాను. ఏమైనా అందుబాటులో ఉన్నటువంటి సమాచారం డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సమగ్ర బడ్జెట్ స్వరూపానికి సంబంధించి ఎట్లెట్లా ఉన్నదనే దానికి సంబంధించి వచ్చినప్పుడు రెవెన్యూ ఇందులో టాపిక్స్ కంటెంట్లు ఏంటంటే, ఒకటోది రెవెన్యూ వసూలు, రెండోది పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం ఉంటుంది రెవెన్యూ వసూలు. ఇక మూలధన వసూళ్ళకు సంబంధించి రుణాల రికవరీ, ఇతర వసూళ్ళు ఉంటుంది. సో వీటికి సంబంధించింది ఇది. రెవెన్యూ, మూడోది రెవెన్యూ పద్దు, నాలుగోది వడ్డీ చెల్లింపులు, ఐదోది మూలధన ఆస్తుల కోసం కేటాయింపుల గ్రాంట్లు, ఆరోది మూలధన పద్దు, నికర పద్దు అవన్నీ ఉన్నాయి ఇందులో. ఏడోది రెవెన్యూ లోటు, ఎనిమిదోది నికర రెవెన్యూ లోటు, తొమ్మిదోది ద్రవ్య లోటు, పదోది ప్రాథమిక లోటు, ఇవన్నీ ఉన్నాయి. సో 2025-2026 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలకు సంబంధించి రెవెన్యూ వసూళ్ళు సంబంధించి వచ్చినప్పుడు 34,20,409,00,00,000. అదేవిధంగా పన్ను ఆదాయము 28,37,409,00,00,000. అదేవిధంగా పన్నేతర ఆదాయం 5,83,000,00,00,000. ఇక మూలధన వసూళ్లకు సంబంధించి వచ్చినప్పుడు 16,44,936,00,00,000. ఇందులో రుణాల రికవరీ 29,000,00,00,000, ఇతర వసూళ్లు 47,000,00,00,000. ఇక రుణాలకు సంబంధించి వచ్చినప్పుడు 15,68,936,00,00,000. అదేవిధంగా మొత్తం ఆదాయం 50,65,345,00,00,000. సో ఇందులో మొత్తం వ్యయం 50,65,345. సో రెవెన్యూ పద్దు 39,44,255,00,00,000. అదేవిధంగా వడ్డీ చెల్లింపులు 12,76,338,00,00,000. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు 4,27,992,00,00,000. మళ్ళీ చెప్తాను, 4,27,192,00,00,000. సో మూలధన పద్దు 11,21,90,00,00,000. ఇతర మూలధన వ్యయం 15,48,282,00,00,000. రెవెన్యూ లోటు 5,23,846,00,00,000. రెవెన్యూ లోటు 96,654,00,00,000. ద్రవ్య లోటు 15,65,336,00,00,000. ప్రాథమిక లోటు 2,92,598,00,00,000. ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి పిక్చర్. 2025-26కి సంబంధించింది. ఇప్పటికే ఏ కంటెంట్, ఏ అంశాలకు సంబంధించి ఎంత అనేది ఇప్పటికే చెప్పుకున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. సో లేటెస్ట్ ట్యాక్స్ సిస్టమ్ 0 నుంచి 4 లక్షల వరకు ఆదాయం కలిగినటువంటి వాళ్ళకి పన్ను లేదు. 4 నుంచి 6 లక్షల వరకు 5% పన్ను. తర్వాత 8 నుంచి 12 లక్షలకి 10% ట్యాక్స్, 12 నుంచి 16 లక్షలకి 15% ట్యాక్స్, 16 నుంచి 20 లక్షలకి 20% ట్యాక్స్, 20 నుంచి 24 లక్షలు 25 లక్షల ట్యాక్స్, 24 లక్షల పైన ఉంటే ఇక అది 30% ట్యాక్స్గా ఉన్నది.
సో 2005 సంవత్సరం ఆదాయ పరిమితి 1,00,000 ఉండేది. చెల్లించిన అంటే ఆదాయం పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటిది. 2005లో 1,00,000 వరకు ఆదాయం పన్ను కట్టాల్సిన అవసరం పోయేది. 2012లో 2,00,000 వరకు పెంచారు దాన్ని. 2014లో ఆదాయ పరిమితిని ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేనటువంటి వాడు 2.5 లక్షలు చేశారు. 2019లో 5,00,000 వరకు ఎలాంటి పని లేదు. 2023లో 7,00,000 ఎలాంటి పని లేదు. ఇప్పుడు 2025లో 12,00,000 వరకు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదనేది మనకి ఉన్నటువంటి సమాచారం ద్వారా అర్థమవుతుంది.